ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అని చూడండి. మంచి అయితే ఏ రకంగా పడుతుందో. ఇదైతే మా ఇంటి ఫ్రంట్ సైడ్ మొత్తం అయితే పొగతో నిండిపోయింది. నేను వెళ్ళి పాలు పోయించుకొని ఈరోజు పొలం దగ్గరికి అయితే వెళ్ళాలనుకున్నాను. మామూలుగా అయితే రోజు మా నాన్నే పోయేస్తాడు పొలాలకి. నేను ఎప్పుడో ఒకసారి పోయేది. ప్యాకెట్ పాలు అనేది వాడము. ఇంకా నేను బైక్ తీసుకొని గేర్ ఆన్ చేసుకొని వెళ్ళిపోయాను మా పొలం దగ్గరికి అయితే. మా చేను చూడాలని చాలా రోజులు అనుకుంటున్నా. రోజు అలాగే వెళ్ళిపోతుంది. అందుకని ఈరోజు మార్నింగే లేచి వెళ్తున్నాను నేను. ఇంకోటి ఏంటంటే మాకు ఇంటి దగ్గర నుంచి మా పొలానికి చాలా తక్కువ దూరమే. రోడ్ అయితే ఏముండదు, ఇలా పొలాల్లో వెళ్ళాల్సిందే. రోడ్ అది ఏముండదు కాబట్టి ఈ రాళ్ళ మీద అయితే పోయినప్పుడు షేక్ అయితే అవుతుంది కెమెరా. ఇది కాక ఇక్కడ దానికి సంబంధించిన పనులు అయితే ఇక్కడ జరుగుతున్నాయి. స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే మా పొలంలోకి అయితే వెళ్ళొచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి రోడ్డు మొత్తం రాళ్ళు అయితే లేపేసినారు. బైక్ వెళ్ళడానికి ఛాన్స్ అయితే అసలు లేదు. ఇంకా కొంత ముందుకు వెళ్ళి అక్కడైతే బైక్ స్టాప్ చేస్తాను. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతా, పక్కనే కాబట్టి. ఇది వచ్చేసి బ్రహ్మసాగర్ నుంచి వచ్చే కాలువ మా పొలం మీద అయితే ఉంది. వీటిలో అయితే కొన్ని చేపలు కూడా ఉన్నాయి, చూపిస్తా చూడండి తర్వాత. ఇక్కడ హైవే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది కాబట్టి మొత్తం లెవెల్ చేసినారు. మామూలుగా అయితే అసలు వెహికల్ వచ్చేదానికి ఛాన్స్ లేదు, అది బైక్ అయినా. ఇదేంది ఇది రోడ్డు బ్లాక్ చేసినారు. ఇక్కడి నుంచి అయితే మా పొలంలోకి దారింది. ఇదే మా పొలం. అంత లెవెల్గా ఉంది. ఇది వచ్చి చాలా రోజులు అయితే అయింది, అందుకే ఒకసారి ఈ సైడ్ వచ్చి వచ్చాను చూసుకోదాం. సరిహద్దు రాళ్ళు ఎక్కడ ఉన్నాయి? చిన్న చిన్న చేపలు అయితే ఉన్నాయి లోపల, మీకు అంత కనబడకపోవచ్చు.